అట్లా నాన్నగారికి తాగుడు అలవాటు అయిపోయిందండి. పొద్దున్నే లేచి శుభ్రంగా మేము తలస్నానాలు చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకుని, మా అమ్మగారు చెయ్యని నోములంటూ లేవు, చెయ్యని వ్రతాలంటూ లేవు, అన్నీ ఉన్నాయి, కానీ మా జీవితంలో మనశ్శాంతి అనేది ఉండేది కాదు. ఫస్ట్లో మేము క్రైస్తవ్యాన్ని చాలా అసహించుకున్నాం. 19 సంవత్సరాలు నా తల్లి గడప దాటి బయటికి రాలేదు. మంత్రాలకు చింతకాయలు రాలవండి, మీ ప్రార్థనలు గీర్దనలు మాకేం అవసరం లేదు, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఏం పర్వాలేదు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మళ్ళీ తన జీవితాన్ని LICగా మార్చుకున్నారు, లైఫ్ ఇన్ క్రైస్ట్. మేము రక్షణలోకి రాగానే మా బంధువులందరూ వెలివేశారు. సాంబార్ తిందామంటే కొన్ని చోట్ల వైట్ రైస్ ఉండేది కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఉట్టి సాంబార్ దాగి వచ్చేసాను. హలో ప్రేక్షక లోకమా, మీరంతా బాగున్నారా? ప్రేక్షక లోకానికి శుభం. మీకందరికీ మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని నామాన్ని బట్టి అద్భుతమైన సాక్ష్యాలు మనకి పరిచయం చేయడంలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నామండి. సిస్టర్ గిరిజ గారితో ఉన్నాం. వీరు ప్రముఖ దైవజనులు, ఒకప్పుడు విరివిగా వాడబడి అలాగే రేడియో ప్రసంగికులుగా పేరుగాంచినటువంటి దైవ సేవకులు RRK మూర్తి గారి యొక్క కోడలు గారే వీరు గిరిజ గారు. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులకు ఆహ్వానం. ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారని, దేవుని సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. వీరు కూడా RRK మూర్తి గారు ఎలాగైతే ఒక సాంప్రదాయాల నుండి క్రీస్తు వైపుకి వచ్చారో, వీరు కూడా వీరి తల్లిదండ్రులు కూడా ధర్మం నుండి క్రీస్తు వైపుకు నడిచారు. అయితే వీరి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకొని వారి సేవ అనుభవాన్ని కూడా మనం తెలుసుకుందాం. అమ్మ వందనాలు. వందనాలండి. చాలా సంతోషం. మొదటిగా మీ కుటుంబం నేపథ్యం చెప్పండి, తర్వాత మీ రక్షణ సాక్ష్యాన్ని దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో చెప్పండి. మా రక్షణ సాక్ష్యం అంటే, మా నాన్నగారి పేరు అచ్యుతుని సాంబమూర్తి, అమ్మ పేరు అచ్యుతుని సీతామహాలక్ష్మి, నా పేరు గిరిజ, నాకు ఒక చెల్లి అచ్యుతుని సీతారామాదేవి, ఒక తమ్ముడు అచ్యుతుని సీతారామరాజు. ఒక నిష్ట కలిగిన విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాం మేము. మా అమ్మగారు వాళ్ళ పేరెంట్స్కి ఒక్కతే కూతురు. ఆ రోజుల్లో ఆడపిల్లల్ని చదివించాలి అంటే పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించడం, ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు మన అమ్మాయి ఎందుకు తాగాలి, మన అమ్మాయికి చక్కగా ఇళ్ళు, పొలాలు, బంగారం, మంచి బట్టలు అన్నీ మనం ఏర్పాటు చేస్తే కనుక తను చాలా కంఫర్టబుల్గా సుఖవంతమైన జీవితం జీవిస్తుంది అని చెప్పి భావించిన మా తాతగారు అమ్మకి అన్నీ అరేంజ్ చేశారు. అయితే మా తాతగారు స్కూల్ టీచర్గా చేస్తూ ఉండేవాళ్ళు. తనతో పాటు అమ్మని రెగ్యులర్గా అప్పుడప్పుడు స్కూల్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అట్లా 2-3 క్లాసుల వరకు వెళ్ళింది. ఏదో చదవడం రాయడం, తెలుగు చదవడం రాయడం వచ్చింది. అమ్మాయికి పెళ్లి చేద్దామని, ఈ ఆస్తులన్నిటినీ రక్షించడానికి ఒక మంచి చదువుకున్న వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి మా నాన్నగారు MA LLB చదివారు. అలాగా నాన్న అయితే వీటన్నిటినీ రక్షిస్తాడు అని చెప్పి చదువుకున్న వ్యక్తి కాబట్టి మంచి ఉద్యోగం చేస్తున్నారు LICలో, అందులో జాబ్ చేస్తున్నారు అని చెప్పి నాన్నని మా అమ్మకి ఇచ్చి పెళ్లి చేశారు. మా నాన్నగారు చాలా డిసిప్లిన్డ్, సిస్టమాటిక్, హార్డ్ వర్కింగ్, చాలా విజ్డమ్ కలిగిన వ్యక్తి. తను LICలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు చాలా బాగా బిజినెస్ చేసేవాళ్ళు. హైయెస్ట్ ప్రీమియం టు LIC ఆర్గనైజేషను ఎవ్రీ ఇయర్ నాన్నగారే కట్టించేవాళ్ళు. అమౌంట్ ఆఫ్ ప్రీమియం కూడా ఆయన ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. ఏ ఫీల్డ్లో అయినా మనం పైకి ఉన్నత స్థితిలో ఉన్నాము అంటే అప్పుడు వాళ్ళని సన్మానం చేయడం, వాళ్ళకి పార్టీ అరేంజ్ చేయటం అలాగా జరుగుతూ ఉండేది. నాన్నగారికి కూడా ఆఫీస్లో అట్లా సన్మానాలు అవి అరేంజ్ చేసి ఆయనకి మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి అందరూ ఆయన్ని ప్రశంసించి అంత బాగా చేసేవాళ్ళు. ఆ సందర్భంలో ఆయనకి తాగుడు అలవాటైంది. తాగకపోతే అది ఒక అవమానంగా భావించేవాళ్ళు. అట్లా నాన్నగారికి తాగుడు అలవాటు అయిపోయిందండి. అది ఎంత రేంజ్కి వెళ్ళింది అంటే కనీసం ఇంట్లో ఏమున్నాయో లేవో కూడా పట్టించుకోకుండా, పిల్లలు ఎట్లా చదువుతున్నారో లేదో తెలియకుండా అలాగ తాగేవాళ్ళు. మా అమ్మగారు అనేవాళ్ళు, మనకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి, ఆ పిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, బాబు ఒకవేళ అమెరికా వెళ్తానంటాడేమో, వాడికి అన్నీ చూడాలి, మీరు ఇలా చేస్తే ఎలాగండి అంటే, ఆయన చెడ్డవాడని నేను చెప్పట్లా, ఆ తాగుడు అనే దుర్వ్యసనం ఆయన ఎంతకైనా తెగించడానికి సహకరించింది. ఆ టైంకి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేవాళ్ళు. నాకెక్కడో అప్పు ఉంది, ఆ అప్పు తీరాలని నేను తాగుతున్నాను అని చెప్పేవాళ్ళు. సరేనండి ఈ గొలుసు అమ్మేయండి అని ఇచ్చేది. అప్పటికప్పుడు అది అమ్మినప్పుడు మాత్రం చాలా బాగుండేది మా ఇంట్లో.
అమ్మిన రోజు నాన్న ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే లేచి శుభ్రంగా మేము తలస్నానాలు చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకుని హోటల్లో టిఫిన్ చేసేసి, విజయవాడలో ఉండేవాళ్ళం మేము, బిసెంట్ రోడ్ వెళ్ళి బట్టలు కొనుక్కుని సినిమాకి వెళ్ళి మళ్ళీ హోటల్లో భోంచేసి అలాగొచ్చేవాళ్ళం. అమ్మయ్య నాన్న తాగుడు మానేశాడు అని చెప్పి హ్యాపీగా ఉండేవాళ్ళం. అంతే, ఆ ఒక్క రోజుకే అది పరిమితం అయిపోయేది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలే. చాలా బాధగా ఉండేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మా అమ్మగారు చెయ్యని నోములంటూ లేవు, చెయ్యని వ్రతాలంటూ లేవు. మా తమ్ముడైతే ఏవేవో దీక్షలు పట్టేవాడు పాపం. ఒక 40 days ఈ దీక్ష చేయాలి, ఆ పర్టికులర్ డ్రెస్ వేసుకోవాలి, కిందే పడుకోవాలి, అన్నీ చేసేవాడు. ఏ దేవుడు కూడా మమ్మల్ని కనికరించలేదు. అన్నీ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా జీవితంలో మనశ్శాంతి అనేది ఉండేది కాదు. అయితే మా ఇంటి ఎదురుగా రక్షణ పొందిన కుటుంబం ఉండేది, విశ్వాసులు ఉండేవాళ్ళు. ఆ ఇంటి పెద్ద అచ్చమాంబ గారు, వాళ్ళ కొడుకు వెంకటేశ్వరరావు గారు, కోడలు మణి, వాళ్ళ ఆడపిల్లలు సఖ్యత, సరళ, ఈ కుటుంబం అంతా ఎవ్రీడే పొద్దున సాయంత్రం మా కుటుంబం రక్షణ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. మేము వింటూ ఉండేవాళ్ళం. వాళ్ళు మా ఇంటి వైపు చూస్తుంటే ఫస్ట్లో మేము క్రైస్తవ్యాన్ని చాలా అసహించుకున్నాం. ఏంటి వీళ్ళు ఎప్పుడు మన ఇంటి వైపే చూస్తారు, మన నాన్న తాగితే వీళ్ళకేంటి, మన డబ్బులే కదా, మన నాన్నే కదా, వీళ్ళకెందుకొని. కానీ వాళ్ళు మా పరిస్థితి చూసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు చూచుచున్న తండ్రికి మొరపెట్టేవాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం మొత్తం మా కుటుంబం కోసం ప్రార్థన చేసింది. దైవ చిత్తానుసారమైన ప్రార్థన రక్షణార్థమైన మారు మనసుని అనుగ్రహిస్తుంది అనే వాక్యం మా జీవితాల్లో నెరవేరింది. అయితే మా అమ్మ చాలా తెలివి కలిగిందండి. అవమానంగా ఫీల్ అయ్యేది. ఎంత అవమానంగా ఫీల్ అయ్యేది అంటే, గడప దాటి బయటికి వస్తే ఎదురావిడో పక్కావిడో మూర్తంకులు తాగుతున్నారు కదమ్మా అని అంటారేమో, ఆ జాలిని, ఆ కన్సోలింగ్ వర్డ్స్ని కూడా తను అస్సలు బేర్ చేయగలిగేది కాదు. ఆమె శ్రమ ఎన్నాళ్ళంటే, ఆమె ఓర్పు ఎన్నాళ్ళంటే 19 years, 19 సంవత్సరాలు నా తల్లి గడప దాటి బయటికి రాలేదు. అయితే ఆమెకు ఒక నిరీక్షణ ఉంది, ఎప్పుడోకప్పుడు ఏదొక దేవుడు మనల్ని రక్షించకపోతాడా, నాకు మంచి రోజులు వస్తాయి అనుకుండేది. చాలాసార్లు అయితే అన్నం మొత్తం వండుకుని నాన్న తాగి వచ్చారని చెప్పి మా అమ్మ అన్నం తినకపోతే మేము కూడా అన్నం తినకుండా అలాగా ఏడుస్తూ ఉండిపోయేవాళ్ళం. అంతేకాదు, మా అమ్మ చెప్పాను కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నట్టు, తను చాలా తెలివిగా ఏం చేసేది అంటే, ఈయన తాగడం, రావడం, నగలు అమ్మడం, అలాగా ఆస్తులన్నీ కరిగిపోతూ ఉన్నాయి. అయినా సరే ఆమె భయపడకుండా ఎంతో కొంత పిల్లలకి కొంత రిక్రియేషన్ అనేది ఉండాలి, వాళ్ళ పిల్లలు కొంత రిలాక్స్ అవ్వాలి అని చెప్పి మమ్మల్ని ముగ్గురిని మ్యాట్నీకి పంపించేది సినిమాకి. తను నైట్ ఫస్ట్ షోకి వెళ్ళేది. ఫస్ట్ షో అంటే 6ంటికి చీకటి పడుతుంది కాబట్టి చీకట్లో వెళ్తే ఎవరు కనుక్కోరు కదా, చక్క నడుచుకుంటూ వెళ్ళిపోయేదండి. విజయవాడలో ఉండేవాళ్ళం. ఆవిడ పటమట సెంటర్లో సినిమా హాల్స్ అన్నీ ఉండేవి. పటమట లంక నుంచి పటమట వరకు ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి సినిమా చూసి వచ్చేది. అలాగా ఒకరోజు సినిమా నుంచి వచ్చేపాటికి నైట్ 9 అవుతుంది కదా, వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు, అచ్చమాంబ గారి కుటుంబం అంతా ప్రార్థన చేసుకున్నారు. ఏమనుకున్నారో ఏమో, వాళ్ళు ఇంక మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చేసి, అమ్మ గిరిజమ్మ, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, చెల్లి తమ్ముడు కూడా ట్యూషన్కి వెళ్ళినట్టున్నారు. అమ్మ గిరిజమ్మ, నాన్నగారి కోసం మేము ప్రార్థన చేస్తాము, మీ నాన్నగారు డెఫినెట్గా మారుతారు అని అనగానే వాళ్ళు ఆ మాట అంటున్నారు. మా అమ్మగారు వచ్చి వాళ్ళ వెనక నుంచున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవండి, మీ ప్రార్థనలు గీర్దనలు మాకేం అవసరం లేదు, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఏం పర్వాలేదు అంటే తను అవమానంగా ఫీల్ అవుతుంది. వాళ్ళేమో ప్రేమతోనే వచ్చారు, ఈమెమో అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంది అనేసి ఇంక వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళిపోయి తన కాళ్ళు చేతులు కడుక్కుని కంచంలో అన్నం పెట్టుకుని తినేస్తూ ఉంది. నాకే జాలేసింది, వాళ్ళు వచ్చారు కదా, పోనీలేమ్మా ఇన్ని చేశాం కదా, బాబు కూడా ఆ దీక్షలు ఈ దీక్షలు బట్టి ఎంతో కష్టపడుతున్నాడు కదా, ఒక్కసారి చేసి వెళ్తామంటున్నారు, మనం వాళ్ళకి చేసేది ఏమీ లేదు కదా, చెయ్యని అన్నాను. అన్న తర్వాత సరే నీ ఇష్టం అంది. వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు హాయిగా నిద్రపోయారు. అప్పటికి నైట్ 10 o'clock అయింది. నాన్న హాయిగా నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ 3ంటికి లేచి గట్టిగా అరుస్తున్నారు, మహాలక్ష్మి అని. ఇదేంటి మళ్ళీ ఈయన లేచాడు, ఈయనకి మెలకు వచ్చింది, మళ్ళీ బార్కి వెళ్తాడు అని చెప్పి ఆమె కొంచెం పాపం, ఆమె చాలా విసిగిపోయి ఉంది, వెక్స్ అయిపోయి ఉంది. ఆమె లేవలేదు. ఏమైంది నాన్న అంటే ఆయన అంటున్నాడు, అచ్చమాంబ గారిని బిలు, మణి ఆంటీ వాళ్ళని బిలు, వెంకటేశ్వరరావు గారిని బిలు, వాళ్ళని వచ్చి ప్రార్థన చేయమను. యేసుప్రభువు నాకు కలలో కనిపించాడు, ఇలా సిలువలో ఉన్న యేసుని నేను చూశాను,
ఆయన చేతుల్లోంచి ఆయన రక్తాన్ని నా మీద పోసి నన్ను కడిగి శుద్ధి చేస్తున్నాడు. ఇట్లా బిబ్లికల్ లాంగ్వేజ్ అంతా మాట్లాడుతున్నారు. మాకు అసలు అర్థం కాలేదు. వెంటనే వాళ్ళని పిలిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి చాలా సంతోషపడి, దేవుడు దర్శించాడమ్మా, మూర్తి గారు ఇంకా మారుతారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళారు. అప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని రెగ్యులర్గా చర్చ్కి అది నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ మణి ఆంటీ వాళ్ళైతే, మణి ఆంటీ సఖ్యత వాళ్ళైతే రోజు సాయంత్రం పూట కూడా నన్ను, చెల్లిని, తమ్ముడిని కూర్చోబెట్టి ప్రార్థన చేయటం నేర్పించేవాళ్ళు, పాటలు పాడడం నేర్పించేవాళ్ళు, వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు, రెగ్యులర్గా మమ్మల్ని చర్చికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అలాగా మేము దేవుళ్ళో ముందుకి సాగుతూ ఉన్నప్పుడు నాన్నగారు విజయవాడ మర్నాథ విశ్వాస సమాజంలో గుళ్ళపల్లి మోజస్ చౌదరి గారు అనే పాస్టర్ గారు ఉన్నారు. ఆ అంకుల్ కూడా ఆ చర్చికి వెళ్దాము అని చెప్పి మేము ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ 1984లో మేమందరం బ్యాప్టిజం తీసుకున్నాం. ఎప్పుడైతే 4 ఆత్మలు ఇక్కడ రక్షించబడతాయో పరలోకంలో అంతా సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే తెలుసు కదా వాడికి కుళ్ళు, ఎవరొకళ్ళో దూరాలి, ఇంట్లోనే దూరాలి. కాబట్టి మా తమ్ముడు, నేను మాత్రం బ్యాప్టిజం తీసుకోను. నిన్నటి వరకు నాన్న తాగి ఆస్తులన్నీ కరిగిచ్చేసి అక్కల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలో ఏంటో అని కూడా పట్టించుకోకుండా నాన్న అలాగా చేశారు. ఇప్పుడేమో మళ్ళీ ఇదేదో మతం మారుతున్నాం, ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటే మా అమ్మగారు వాడికి కౌన్సిల్ చేసింది. మేము 4, నేను, అమ్మ, నాన్న, చెల్లి ఒకే రోజు బ్యాప్టిజం తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా రక్షణని కాపాడుకుంటూ మేము ప్రభువులో ఉన్నాం. అయితే తమ్ముడు తీసుకోవడానికి కొంత టైం పట్టింది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ రక్షించుకుంటాడో, ఆయన ప్రణాళిక ఏంటో మనకి అది జరిగే వరకు అర్థం కాదు. అద్భుతాలు చేసే దేవుడు కనుక ఒకసారి వీడు సింగపూర్ వెళ్ళాడు. అక్కడ జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో ఒకరోజు రోడ్డు మీద ఉండి ఫోన్ చేస్తూ ఉన్నాడు మా నాన్నగారు వాళ్ళకి. మా అమ్మ చాలా కౌన్సిల్ చేసేది. ఇంత నాన్ననే తాగుడు మానిపించేసిన దేవుడు అక్కల పెళ్ళిళ్ళు చేయడం అనుకుంటున్నావా, నువ్వు ఎందుకు అలాగా వర్రీ అవుతావు అని చెప్పినప్పుడు సరే నేను వేరే కంట్రీస్కి వెళ్తాను, అక్కడ జాబ్ చేసుకుంటానని వెళ్ళిపోయాడు. అక్కడ జాబ్ రాక నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పారు, మనకున్న దాంతో మనం బ్రతుకుదాం, నువ్వు వచ్చేసే, ఏం వర్రీ అవ్వద్దు అని చెప్తున్నప్పుడు అక్కడ వీడు రోడ్డు మీద నుంచొని ఫోన్ మాట్లాడాడు. ఎదురుగా కమ్ అండ్ గో అని ఒక చర్చి ఉందట. ఆ చర్చిలోకి కమ్ అండ్ గో అంటున్నారు కదా, వెళ్దాము అని అక్కడ చర్చిలోకి వెళ్ళాడు. అక్కడ సంఘ పెద్దలు ఉండేవాళ్ళట. వాళ్ళు ఏ ఇష్యూ చెప్పినా కూడా, మనం ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తే ఆ ప్రార్థనకి జవాబు వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళట. అట్లా చెప్పాడు, వాళ్ళు ప్రార్థన చేశారు. 1 వీక్లోనే వాడికి అక్కడ జాబ్ వచ్చింది. తర్వాత తను ఇక్కడికి వచ్చేసి మా చెల్లి వాళ్ళ మామగారు అరవిందం గారు అని కర్నూలులో సేవకులుగా ఉన్నారు. ఆయన దగ్గర తను బాప్టిజం తీసుకున్నాడు. ఎప్పుడైతే మేము బాప్టిజం తీసుకున్నామో ఇక్కడ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఫాదరు, అమ్మ సైడు తాతగారు శ్రీకాళహస్తి దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తలు ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ భీష్మేకాదశి రోజున ఆ శ్రీకాళహస్తిలో మా కుటుంబం తరఫున పూజలు చేసి వాళ్ళు పసుపు, కుంకుమ, ప్రసాదం అన్నీ పంపిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మేము దేవుళ్ళలోకి వచ్చాక మా నాన్నగారు వాళ్ళకి లెటర్ రాసేశారు, మీరు ఇవన్నీ ఏమీ పంపించొద్దు అని చెప్పి. మేము ఆ మార్గం మానేసాం. సో మీరు మా తరఫున మా గోత్రనామాలతోటి పూజలు చెయ్యొద్దండి, మాకు ప్రసాదాలు అవి పంపించొద్దు అని చెప్పారు. అక్కడితో ఆగిపోయింది. అంతేకాదు తర్వాత నా వివాహం అయిన తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు అబ్బాయి పృథ్వీరాజ్ గారితో నా వివాహం అయిన తర్వాత మామయ్య గారికి ఈ విషయం చెప్తే మామయ్య గారు, నాన్నగారు వెళ్ళి ఆ పూజారి గారికి కూడా సువార్త చెప్పి ఆయన కూడా ప్రభువులోకి వచ్చేటట్టు ఆయన కూడా బ్యాప్టిజం తీసుకుంటే వరకు నాన్నగారు, మామయ్య గారు చాలా కష్టపడి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి మేము దేవుళ్ళో కొనసాగుతూనే ఉన్నాం. వివాహాల విషయం వస్తే నా వివాహం దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి కుమారుడైన పృథ్వీరాజ్ గారితో జరిగింది. తర్వాత మా చెల్లి వివాహం బ్రదర్ అరవిందం గారి పెద్ద కుమారుడు డేవిడ్ గారితో జరిగింది. చెల్లి డేవిడ్ గారు కర్నూలులో ఉంటారు, వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అయితే నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, రక్షణ అనేది స్వంతం కదా ప్రభువా, నాన్న మారాడు సంతోషమే, తీసుకోవచ్చు, కానీ నువ్వు నాతో కూడా మాట్లాడు అన్నప్పుడు దేవుడు యోహాను సువార్త ద్వారా నాతో మాట్లాడి నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అనే వాక్యంతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కూడా బ్యాప్టిజం తీసుకున్నాను. నా వివాహం అయింది. మాకు 2 అమ్మాయిలు, రమ్యకావ్య, నవ్యకావ్య. ప్రస్తుతం వాళ్ళ వివాహాలు కూడా అయ్యాయి.
మా పెద్ద పాపకి ఒక పాప, తన పేరు జ్యుతి, మా మనవరాలి పేరు. మా చెల్లి కూడా 2 అబ్బాయిలు. తర్వాత తమ్ముడి వివాహం కూడా షర్మిల అని కర్నూలు సంఘంలో చెల్లి వాళ్ళ సంఘానికి వచ్చే అమ్మాయితోటే వివాహం అయింది. వాడిప్పుడు ప్రస్తుతం అట్లాంటాలో ఉన్నాడు. వాళ్ళకు కూడా 3 పిల్లలు. మాకెంతో సంతోషం, ఎందుకంటే మేము ఆయన్ని వెతకలేదు, ఆయన మమ్మల్ని వెతికి రక్షించాడు. ఇది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మా నాన్నగారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఉద్యోగంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మళ్ళీ తన జీవితాన్ని LICగా మార్చుకున్నారు, లైఫ్ ఇన్ క్రైస్ట్. మా పెళ్ళయిన తర్వాత మామయ్య గారితో కలిసి చాలా చోట్లకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పి చాలా పాటలు రాశారు. వెదకని రాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి అని పాటలు కూడా రాశారు నాన్నగారు. చాలా పాటలు రాశారు. బంధువులన్నారు కులభ్రష్టుడనని, పలికిరి లోకులు పాపాత్ముడనని, వీరెవరెరుగరు నీ మహిమలను అని అట్లా పాటలు రాసి ప్రతి చోట సాక్షిగా ఉండేవాళ్ళు. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మా ఇళ్ళు, పొలాలు, ఆస్తులు అన్నీ పోయినా కూడా క్రీస్తు మా జీవితంలోకి వచ్చాక మాకు చాలా మనశ్శాంతిగా ఉంది. అవన్నీ ఉండి క్రీస్తు లేనప్పుడు లేని మనశ్శాంతి, అవన్నీ పోయిన తర్వాత మాకు చాలా మనశ్శాంతి అనేది లభించింది. అమ్మ, ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ప్రస్తుత కాలంలో క్రీస్తు ప్రేమను తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒక మాట ఏంటంటే ప్రలోభ పెట్టి లేదా ఏదైనా ఆశ చూపి మతం మారుస్తున్నారు క్రైస్తవులు అని చెప్పి క్రైస్తవుల మీద ఒక నింద వేస్తూ ఉంటారు. అయితే మీరు అన్య కుటుంబం నుంచి వచ్చారు. అన్య కుటుంబం అంటే మామూలు కుటుంబం ఏం కాదు, మీరు అన్నీ ఒక భారతదేశ సాంప్రదాయాలన్నీ పాటిస్తూ అలాంటి ఒక భక్తి కలిగిన, నిష్ట కలిగిన కుటుంబం నుండి మీరు రక్షించబడ్డారు. ఒకవేళ నిజంగా ప్రలోభ పెట్టి మతం మారిస్తే ఆ భక్తి ఇప్పుడు వరకు నిలుస్తుందా, కొనసాగుతుందా? కొనసాగదండి. ప్రలోభ పెట్టడం అనేది కుదరదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రలోభానికి లొంగిపోయి భక్తిలోకి వచ్చేవాళ్ళు ఉండరు. దేవుడు పట్టుకోవాలి. మా కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వాలనుకున్నాడు, మమ్మల్ని రక్షించాలనుకున్నాడు. ఆదిలోనే ఆయన ప్రణాళిక ఉంది, ఆయన సంకల్పం ఉండబట్టే దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకొని మమ్మల్ని రక్షించాడు వాళ్ళ ప్రార్థన ద్వారా. అంతేగాని మారడం అనేది ఎవరో చెప్తే, ఇప్పుడు మీరు వచ్చేసి నాకు ఒకటి చెప్పి ఇలా మారండి అంటే నేను మారను. అది దేవుడి ప్రణాళిక ఉండాలి, దాన్ని గుర్తించాలి. ఒక వ్యక్తి మారడం, ఒక వ్యక్తిని మార్చడం అనేది దేవుడు చేసే కార్యం. అంటే కొందరు ఏంటంటే ఇతర దేశాల నుంచి వీళ్ళకి ధనం సమకూర్చబడుతుంది, అందుకని వీళ్ళు మతం మారి ఆ మార్గాన్ని ఎంచుకుంటారు, ఏదో భుక్తి కోసం అన్నట్టుగా చేస్తున్నారని అది కూడా ఒక అపవాదం ఉంది. అంటే మీరు అలాంటిది ఏమైనా పొందుకొని చేశారా, లేకపోతే అసలు మీకు ఉన్నవే వదులుకున్నారా? మేము ఉన్నవే వదులుకున్నాం. మేము రక్షణలోకి రాగానే మా బంధువులందరూ వెలివేశారు. దాదాపు ఆస్తి అంతా కరిగిపోయింది. మా అమ్మగారికి 2 ఇళ్ళు, 11 ఎకరాల పొలం, ఒక 60-70 తులాల బంగారం, ఇవన్నీ ఉండేవి. దేవుడి కృప వల్ల లాస్ట్లో ఒక 10 తులాలో ఏదో మిగిలితే నాకు చెల్లికి చెరి కొంచెం ఇచ్చి మా పెళ్ళప్పుడు ఆవిడ అలాగా చేశారు. ఎవరో ఏదో ఇస్తారని మారలేదు. పైగా వాళ్ళు మా ఇంటికి ఎలాగ వచ్చారు? ప్రార్థన చేస్తాం, నాన్నగారు మారుతారు, మీ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, దేవుడు మాత్రమే చేయగలడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువమ్మ, ఒక పర్టికులర్ జాతికి చెందిన వాళ్ళకే ప్రభు అని మీరు అనుకుంటున్నారేమో, అలా కాదు, మేము కూడా అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే అని అలాగ చెప్పారు. తర్వాత మేము బ్యాప్టిజం తీసుకునేటప్పుడు కూడా గుళ్ళపల్లి మోజస్ చౌదరి పాస్టర్ గారిని మా అమ్మగారు అన్నారు. ఆయన వచ్చి చెప్తున్నారు, అమ్మ మీరు ఇన్నాళ్ళు ప్రార్థనలో సాగారు, బాగుంది, మీకోసం ఆ కుటుంబం అంతా ప్రార్థన చేశారమ్మా, చాలా సంతోషం, మీరు బ్యాప్టిజం తీసుకోవాలి అని ఆ అంకుల్ వచ్చి చెప్పినప్పుడు మా అమ్మంది అమాయకంగా, మీరు గిరిజమ్మ పెళ్ళన్నా చెయ్యండి పాస్టర్ గారు ఫస్ట్, అప్పుడు మేము బ్యాప్టిజం తీసుకుంటామంది. అమ్మ గిరిజమ్మ పెళ్ళి చేసేది నేను కాదమ్మా, దేవుడే చేస్తాడు, మీరు ఫస్ట్ బ్యాప్టిజం తీసుకుని మీరు మారుమనసు పొందారు, రక్షణ పొందారు, మీరు దాన్ని రహస్యంగా ఉంచడానికి లేదు, బ్యాప్టిజం తీసుకుని ఆయన బిడ్డలుగా అంగీకరించబడాలి, అది లోకంలో మీరు అందరి ముందు ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడే కార్యాలు చేస్తాడమ్మా అంటే, అంతేనంటారా పాస్టర్ గారు అంటే, అంతేనమ్మా
నేనేదో మిమ్మల్ని ప్రలోభ పెట్టట్లేదు, మీరే రుచి చూచి ఆయన ఉత్తముడని తెలుసుకుంటారు అని ఆ పాస్టర్ గారు చాలా కౌన్సిల్ చేసేవాళ్ళు. నా పెళ్ళి కూడా వాళ్ళ చర్చ్లోనే అయింది. వాళ్ళ చర్చ్లో ఫస్ట్ పెళ్ళి నాదే. అంకుల్ చాలా సొంత తండ్రిలాగా దగ్గరుండి నా పెళ్ళి జరిపించారు. అట్లా ప్రలోభాలకి లొంగి మనకెవరో డబ్బులు ఇస్తారనో ఇంకోటి ఇస్తారనో వెళ్ళి నమ్ముకుని దేవుళ్ళలోకి వచ్చిన ఆత్మలు అవి ఎక్కువ కాలం నిలవు. తర్వాత అమ్మ, ఇప్పుడు నాన్నగారు ఇలా దేవుని నమ్ముకున్న తర్వాత మీ కుటుంబం అంతా కూడా మీ వైపు నుంచి కొంచెం సపరేట్ అయిపోయిన తర్వాత ఈ కలిసే సందర్భాల్లో మీ కుటుంబాలు మీ తరపు వాళ్ళ కుటుంబాలు కలిసిన సందర్భాల్లో ఏమన్నా కొంచెం అవమానపడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అమ్మ సైడ్ ఎవరు లేరు కాబట్టి మేము అక్కడ సేవ్ అయిపోయామండి. అమ్మ ఒక్కతే వాళ్ళ పేరెంట్స్కి. నాన్నకి ఒక అన్నయ్య ఉండేవాళ్ళు, ఒక అక్క ఉండేది. వాళ్ళు మమ్మల్ని టోటల్గా వెలివేసేవారు. మా పెద్దనాన్నగారు కానీ మా అత్తయ్య కానీ మమ్మల్ని అసలు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. దాదాపు ఆ సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోయాయి. అయినా సరే మేము నాన్న మంచిగా మారాడు, మనం దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉందామని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాం. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోకముందు నాన్న ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టు నగలన్నీ అమ్మేస్తూ, పొలాలు అమ్మేస్తూ, ఇళ్ళు అమ్మేస్తూ, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటూ కుటుంబ బాధ్యత తీసుకోకుండా ఉన్నారో, వన్స్ మేము ప్రభువులోకి వచ్చాక అన్ని బాధ్యతలు మా నాన్నగారు నెరవేర్చారు. మా పెళ్ళిళ్ళ విషయం, మా పిల్లలు పుట్టినప్పుడు, ఈవెన్ మా పిల్లల చదువుల విషయం, ఆఖరికి మా పెద్దమ్మాయి పెళ్లి టైంకి కూడా నాన్నగారు ఉన్నారు. అంతా ఆయన బాధ్యత బట్టి చేశాడు. బాధ్యత లేని వ్యక్తులకి బాధ్యత నేర్పించే దేవుడు, క్రమం లేని వ్యక్తులకి క్రమం నేర్పించే దేవుడు, దుర్వ్యసనాలకి బానిసలైన వాళ్ళని ఆ వ్యసనం నుంచి విడిపించే దేవుడే కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పించే దేవుడు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి తెలుసుకోవటం అనేది మాకు దేవుడిచ్చిన కృప, ఆయన అనాది సంకల్పం. ఇప్పుడు నాన్నగారికి మన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారికి మధ్య సంబంధం ఎలా ఉండేదండి? అంటే ఈ దైవికమైనటువంటి విషయాల్లో అంటే నాన్న కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మామయ్య గారితో పాటు మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన ఈయన్ని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత నాన్న ఒక చోట హగ్గ ఇన్స్టిట్యూట్ అనే చోట బైబిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. దైవికమైన విషయాలు అంటే ఒకసారి ఎక్కడో మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉన్నప్పుడు సార్ అనుకుండేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. ఆయన్ని సార్ అనేవాళ్ళు. పాస్టర్ గారు అనే గౌరవం ఉండేది. వియ్యంకుడు అనే దానికన్నా కూడా పాస్టర్ గారు అనే గౌరవం ఉండేది. ఎట్లా బాగా ఆధ్యాత్మికంగా ఎట్లా పైకి రావాలి అన్నప్పుడు నువ్వు నిద్రలో లేపినా సరే ఆ వాక్యం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి అని చెప్పి మామయ్య గారు అట్లా గైడ్ చేసేవాళ్ళు. సో ప్రతి చోటకి వెళ్ళి సాక్ష్యం చెప్పారు. సో ఒకలాంటి సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అనేదాన్ని మేము అనుభవించాం. ఆ సంతృప్తితోటి మారడమే కాదు టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూడండి, ఆ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మా ఫాదర్లో మేము చూసాం. చిన్నతనంలోనే దేవుని తెలుసుకున్నారు. అలాగే ఇంకొక మెట్టు ఉన్నతంగా ఇక్కడ మన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారికి కోడలుగా ఇక్కడికి వచ్చారు. చాలా అద్భుతమైన విషయం. వ్యక్తిగతంగా మీకు దేవునితో సహవాసం ఏర్పడిన తర్వాత దేవుడు మీ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని చెప్పగలుగుతారు ఏదన్నా? అద్భుతం అంటే ఏది అద్భుతం కాదు చెప్పండి. పృథ్వీరాజ్ గారు మంచి జాబ్ చేస్తున్నారు. ఆ ఫీల్డ్లో ఆయన నంబర్ 1గానే ఉన్నారు. అయితే చాలామంది అడుగుతారు, మూర్తయ్య గారు అంత గొప్ప సేవకుడు కదా, పృథ్వీరాజ్ గారు ఎందుకు సేవలోకి రాలేదండి అని. ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు నన్ను. నేను ఒకటే అనుకుంటాను, సేవ అనేది ఆషామాషి వ్యవహారం కాదండి. సేవ అనే దానికి దేవుడి పిలుపు ఉండాలి. మామయ్య గారు ఎట్లా అయితే దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు సిన్సియర్గా, కమిటెడ్గా, హార్డ్ వర్కర్గా ఉండి ఆయన సువార్త పని జరిగించారు. పృథ్వీరాజ్ గారు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి తన కెరీర్లో తను జాబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టిల్ డేట్ అదే సిన్సియారిటీ, అదే హానెస్టీ, అదే కమిట్మెంట్. అంత మంచి భర్తను ఇచ్చినందుకు నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. అలాగే పిల్లలు చక్కగా చదువుకున్నారు, సెటిల్ అయ్యారు. ఇంక ఇవి అద్భుతం అంటే ఏంటండి? అసలు అద్భుతం అంటే మనశ్శాంతి. నా దృష్టిలో క్రీస్తు మా జీవితంలో లేనప్పుడు లేని మనశ్శాంతి క్రీస్తు మా జీవితంలో ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఉంది. తర్వాత మూర్తయ్య గారికి వారిని మీరు అంటే ఈ చివరి దశలో మీ దగ్గరే ఉన్నారు కదమ్మా, 5 సంవత్సరాలు ఏమో. అవును. వారికి మీకు ఉన్నటువంటి ఒక ఈ దైవికమైన సంబంధాలు కొన్ని విషయాలు ఏదన్నా 1-2 చెప్పండి. మామయ్య గారు లాస్ట్లో మా దగ్గర ఉన్నారంటే ఇది
ఇది చెప్తే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుందేమో కానీ ఆయన పబ్లిక్ ఫిగర్. మూర్తి గారు అంటే కొంతమంది మా పాస్టర్ గారు అనుకుంటారు, కొంతమంది మా అంకుల్ అనుకుంటారు, మా తాతగారు అనుకుంటారు. అసలు మా దగ్గర ఉంటాను అని ఆయన అంటాం మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు పృథ్వీరాజ్ గారిని నన్ను పిలిచి నేను ఇంకా మీ దగ్గరే ఉంటాను అన్నారు. లాస్ట్ స్టేజెస్లో మా దగ్గర ఉన్నప్పుడు నేను ఆయనకి నాకు చేతనైనంత వరకు నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నేను పర్ఫెక్ట్గానే ఆయనకి పరిచర్య చేశాను. చాలా చాలా బైబిల్ విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా తను ఎంత సిక్కుగా ఉండి నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మా మధ్య దేవుడి మాటలే వస్తూ ఉండేవి. తొందరగా పని చేసుకుని వచ్చేయి, నువ్వు 10 వచ్చేస్తే నేను మెసేజ్ చెప్తాను, రాద్దుగానివి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, లోకంలో ఎవరి గురించి పట్టించుకోవద్దు, వాళ్ళు అట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి. నీకు నీ దేవుడికి రిలేషన్ ఎలా ఉందో అది రోజుకి వాక్యానుసారంగా చక్క చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు ఎదగాలే తప్ప వేరే వాళ్ళతో ఎప్పుడు లైఫ్ కంపేర్ చేసుకోకూడదు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన లాస్ట్ స్టేజెస్లో కూడా ఓపిక లేనప్పుడు కూడా ఎవ్రీడే ఒక్క మెసేజ్ అన్నా రాసేవాళ్ళం అట్లీస్ట్. అలా ఎన్ని మెసేజ్లు రాశారండి మీరు అయ్యగారు చెప్తారు? అలా దాదాపు లాస్ట్లో ఒక 13 మెసేజ్ల దాకా రాసాం. అవి పుస్తక రూపంలో వచ్చాయేమన్నా? అవి పుస్తక రూపంలో రాలేదు, అవి ప్రింట్ చేయించాలని అనుకుంటున్నాము. చేస్తే మంచిదండి, ఎందుకంటే అవును చేయిస్తే అది అవి చివరి దినాల్లో రాసిన మెసేజ్ కాబట్టి చాలా మందికి అవి ఉపయోగకరంగా ఉంటాయి. అవును, దేవుని చిత్తం మీద వీళ్ళని త్వరలో అవి చేయించండి అమ్మా. తప్పకుండా. అమ్మ, మన అయ్యగారు బయటికి ప్రసంగాలకు వెళ్ళినప్పుడు మన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు అంటే అక్కడ ఆహార విషయంలో అంటే ఈ బిర్యానీలు ఇవన్నీ తినరు కదా, అలాగ కొన్ని చోట్ల ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని నేను విన్నాను. అలాగ తినకుండా వచ్చిన రోజులు కూడా ఉన్నాయని నేను విన్నాను. అవి కొన్ని విషయాలు చెప్పండి దాని గురించి. తినకుండా వచ్చిన రోజులన్నీ ఉన్నాయి అంటే జనరల్గా ప్రేయర్స్ జరిగేటప్పుడు ఈ బిర్యానీ లేకపోతే చికెను, ఈ రైతా ఇవి పెడతారు. ఆ 3 ఐటమ్స్ కూడా ఆయన తినేవాళ్ళు కాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు లేదు కాబట్టి. సాంబార్ తిందామంటే కొన్ని చోట్ల వైట్ రైస్ ఉండేది కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఉట్టి సాంబార్ దాగి వచ్చేసాను అనేవాళ్ళు. అట్లా చాలా కష్టపడ్డారు. ఇలాంటి ఫుడ్ విషయం కానీ ఇంకా డబ్బుల విషయం కానీ ఇలాంటి చిన్న విషయాల్ని ఆయన ఏమాత్రం ఇబ్బంది పడ్డా కూడా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా నేను దేవుడి పని పర్ఫెక్ట్గా చేశానా లేదా అని వెళ్ళిన చోట మెసేజ్ ఇవ్వడం మళ్ళీ వచ్చేయడం అంతే. అట్లా చాలాసార్లు సాంబార్ తాగి వచ్చేసేవాడిని అని చెప్పేవాళ్ళు. తర్వాత ఓన్లీ సాంబారే అంటే అప్పట్లో ఆయన రక్షణ పొందిన కొత్తల్లో అలాగా అయ్యేదట. ఇప్పుడైతే మళ్ళీ అంతా చాలా మారింది ట్రెండ్, అందరూ అన్నీ చేస్తున్నారు. లాస్ట్లో ఏమీ ప్రాబ్లం కాలేదు. అమ్మ, మరి మన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి విషయంలో ఇప్పుడున్న పరిస్థితులు అందరు సేవకులు కాదులేండి, కొందరు సేవకులు మేము ఈ విధంగా ఒక ప్రసంగానికి వస్తే మాకింత కానుక ఇవ్వాల్సిందే, మీరు కూడా వినే ఉంటారు. అలాంటి పరిస్థితులు కొందరు సేవకుల్లో ఉందని మనం వింటూ ఉన్నాం. అది నిజమే అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటిది మీరు ఏమైనా విన్నారా? అసలు ఈ క్వశ్చన్ నేను అడగకూడదు అంటే ఒక మాదిరికరంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అలాంటి వాతావరణం ఎప్పుడైనా మీకు కనిపించిందా? అట్లా ఎప్పుడు నేనైతే చూడలేదండి ఆయనలో. ఆయన మీటింగ్కి అసలు ఒక్కొక్కసారి అయితే ఆయన సేవ చేసినంతకాలం ఎవరో ఒకళ్ళు ఆయనతో పాటు పరిచర్యలో తోడుంటూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. డేట్స్ అవి కూడా వాళ్ళే చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఈయనకు తెలియకుండా సేమ్ డేటు ఇద్దరికి కూడా ఇచ్చేసేవాళ్ళు. అంతేగాని డబ్బుల విషయంలో నేను వస్తే ఇంత కావాలి, నాకు ఏసీ కార్ కావాలి, లేకపోతే 5 స్టార్ హోటల్ కావాలి అని ఆయన ఎప్పుడు చెప్పడం నేనైతే వినలేదు. ఇంకొకటమ్మా, కొంతమంది సేవకులు కనీసం 10,000 మంది లేదా 5,000 మంది ఉంటేనే వస్తాము, చిన్న సంఘాలకు అయితే రామనే సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగా మన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు 10,000, 20,000, 30,000, 1,00,000 మంది పరిచర్య అలా ప్రసంగించడానికి వెళ్ళారు పరిచర్యలో. అలా చిన్న సంఘాలకు వెళ్ళిన రోజులు, చిన్న సంఘాలకు కూడా వెళ్ళేవారండి. ఈవెన్ 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా ఆ పాస్టర్ గారు పిలిచారు అంటే ఈయనకు డేట్స్ అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా వెళ్ళేవాళ్ళు. అట్లేం లేదు. ఆయన మీటింగ్కి 10,000 మంది ఉన్న రోజు ఉంది, 25,000 మంది ఉన్న రోజు ఉంది, 1,00,000 మంది ఉన్న రోజు ఉంది. ఈవెన్ 10 మంది ఉన్న సంఘానికి కూడా, ఈవెన్ గ్రామానికి కూడా వెళ్ళి ఒకసారి అయితే నేను కూడా వెళ్ళాను. రాత్రి 11:30కి వెళ్ళాం మేము.
11:30కి వెళ్ళి 11:30 నుంచి ఆయన 2 వరకు వాక్యం చెప్పి అప్పుడు 2 భోంచేసిన సందర్భం ఉంది. జనాలను బట్టి వెళ్ళడం అట్లా ఉండేది కాదు. నిజంగా అది ఒక మాదిరికరమైనటువంటి పరిచర్య జీవన విధానం అండి. అవును అవును. ఇప్పుడు అది కొంత లోపించిందని మనం చెప్పొచ్చు అండి. ఇప్పుడు మనం వింటున్న దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి. సరే, ఏదేమైనా సరే మనం ఎవరిని విమర్శించకూడదు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతే. విమర్శించడం మనం విమర్శలుగా మిగిలిపోతాం. కానీ ప్రార్థన చేస్తే వాళ్ళు మారితే దేవుడు మనకు ప్రతిఫలం ఖచ్చితంగా దయచేస్తారు. ఒకవేళ సేవకులు ఎవరైనా నొప్పించుకుంటే దయతో క్షమించండి, ఎవరిని విమర్శించడం కాదు. అంటే మన ముందున్న తరాల దైవ సేవకుల మాదిరిని మనందరం తప్పక పాటించాలి. అప్పుడు మాత్రమే మనం దైవికమైనటువంటి జీవితాలని మనం రూపొందించుకోగలుగుతాం. విన్నారు కదండి మన గిరిజమ్మ గారి సాక్ష్యం మీరు విన్నారు. క్రీస్తుని నమ్మి వారిని ప్రభువుగా అంగీకరించి మరి వారి పాపాల నిమిత్తమే క్రీస్తు ఈ లోకానికి వచ్చారని విశ్వసించి వారిని మరి వెంబడించడం జరుగుతూ ఉంది. మరి మనలో క్రీస్తుని తెలియనటువంటి వారు, క్రీస్తు ప్రేమను తెలియనటువంటి వారు చాలామంది అనే మాట ఏంటంటే ప్రలోభ పెట్టి లేదా మత మార్పులు చేస్తున్నారని మీరు చాలామంది అంటూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా మభ్యపెట్టో మాయ చేసో మతాన్ని మారిస్తే మనం ఇప్పటివరకు అది కొనసాగగలుగుతుందా? ప్రాణాలకు సహితం తెగించి ఆ మార్గంలో కొనసాగటానికి అది సాధ్యమేనా? మీరు ఒకసారి ఆలోచించండి. వారేమి అణగారిన వర్గానికి చెందినవారు కాదు, పేదవారు అంతకన్నా కాదు. ఆది నుంచి ఒక సంపన్నమైన కుటుంబంలో వారు పెరిగిన వారి, అన్నీ చూసిన వారి. మళ్ళీ అలాంటి వ్యక్తులు ఎందుకు క్రీస్తు మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది? మీరు ఒకసారి ఆలోచించండి. మరి వారి జీవితంలో అసమాధానం ఎప్పుడు అంటే వారి తండ్రి గారికి ఉన్నటువంటి బలహీనత, తాగుడు అనేటువంటి ఒక బలహీనత మనకు తెలుసు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. కొన్ని కుటుంబాలు అర్ధాంతరంగా ముగిసిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. బిడ్డలు లోకంలో అన్యాక్రాంతమైనటువంటి జీవితాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తాగుడు నుంచి ప్రభువు యేసుక్రీస్తు వారు వారిని దర్శించి వారిని సజీవ సాక్షులుగా వారిని వాడుకున్నారు. ఈ సాక్ష్యం చూస్తున్న మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా మీరు ఎవరైనా వెళ్తూ ఉంటే ప్రభువు యేసుక్రీస్తు మీరు ఆశ్రయించండి, వారి సహాయం కోరండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తారు. నేను ఒకటి చెప్తానండి, మీరు మనుషులను చూసి దేవుడిని అంచనా వేయద్దు. ఎప్పుడైనా మనిషి దేవుడి వారిని, వారి యొక్క దైవతత్వాన్ని, వారి మార్గాన్ని మీరు నిజంగా తెలుసుకోవాలంటే మనసు పెట్టి వారికి ప్రార్థన చేయండి. దేవుడే మిమ్మల్ని దర్శిస్తారు. అమ్మ, అద్భుతమైన మీ సాక్ష్యాన్ని, మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు చాలా సంతోషం. క్రీస్తునందు నా ప్రియ సహోదరీ సహోదరులకు, ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమ తండ్రి, మహిమగల రాజా, ఎంత గొప్ప దేవుడవయ్యా. నిన్ను కలిగి ఉండడం అంటే నీవలే బ్రతకడం. మమ్ములను మార్చుమని, దీవించుమని, కనికరించుమని, బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.